కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కొన్ని ఆరోపణలైతే చేశారు బీజేపీ పైన. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా చాలామందైతే కర్ణాటకలో వీటిని తిప్పికొడుతున్నారు. అయితే ఏమన్నారంటే ఆయన బీజేపీ దాదాపు 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 50,00,00,000 రూపాయలతో కొనేసి ఒక్కొక్కరికి అంటే 50 మందిని కూడా 2,500,00,00,000 రూపాయలతో కొనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికైతే చూస్తుంది అన్నది ఇక్కడ కాంగ్రెస్ ఆరోపణ. అయితే దానికి సరైనటువంటి ఆధారాలు లేకపోగా ఇప్పుడు మహారాష్ట్రలో ఏ విధంగా అయినా సరే కాంగ్రెస్ రావాలనే దానికంటే కూడా బీజేపీని ఓడగొట్టాలనేదే అక్కడ వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ తీవ్రంగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఎందుకంటే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ చాలా వరకు తగ్గింది. అందుకే కేవలం 85 సీట్లలో మాత్రమే మహారాష్ట్రలో పోటీ చేస్తుంది ఇప్పుడు. ఈ ఎన్నికలు ఉండడం వేళ ఇప్పుడు సిద్ధరామయ్య గారు చేసినటువంటి ఈ ఆరోపణలకైతే చాలామంది ప్రతికూలంగానే స్పందించారు. ముఖ్యంగా ఇప్పుడు సిద్ధరామయ్య గారు ముడా కేసులో 9,000 కోట్లు అవినీతి జరిగిందని ఇప్పుడు ఈయన మెడకైతే చుట్టుకుంది.